పురిటి నొప్పులతో అల్లాడిన ఓ తల్లి కడుపులో ఉన్న పసికందు ప్రాణాలను కాపాడుకోవడానికి మైళ్ల కొద్దీ డోలి మొదలు. హై టెక్నాలజీ యుగంలోనూ అల్లూరి జిల్లా గిరిజనులకు ఈ నరకయాతన తప్పలేదు. కొయ్యూరు మండలం పొర్లుబంద గ్రామంలో గర్భిణీ నందినిని కొండలు వాగులు దాటిస్తూ 3 కిలోమీటర్లు డోలీలో మోసుకెళ్లిన దృశ్యాలు ప్రతి ఒక్కరి మనసును పిండేస్తున్నాయి. రోడ్డు మంజూరైన పనులు ప్రారంభించిన అధికారుల నిర్లక్ష్యానికి గిరిజనుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారుతున్నాయి. ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా మనం చూడొచ్చు ఆ గర్భిణిని ఎలా డోలుతో మూసుకుని వెళుతున్నారో. సో ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా మా కష్టాలు మారడం లేదు, ఎవ్వరు కూడా వచ్చి మాకు కావాల్సిన రోడ్డు సదుపాయాలు అందించట్లేదని అక్కడ ప్రాంతవాసులు ఎన్నో ఏళ్ళుగా చెప్పుకుంటున్నా కూడా ఇప్పటికీ కూడా ఇంత టెక్నాలజీ మారింది. సో ఇన్ని సదుపాయాలు వస్తున్నాయి, కానీ ఇంకా ఇప్పటికీ అన్ని కిలోమీటర్ల కొద్దీ కూడా ఆ గర్భిణిని నిండు గర్భిణిని డోలీలో మోసుకుని తీసుకెళ్లిన సిచ్యువేషన్ అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూడొచ్చు. ఒకసారి ఆ వీడియో మనం కూడా చూద్దాం. నమస్తే అండి, మాది పొర్లుబంద గ్రామం, మూలపేట పంచాయతీ, కొయ్యూరు మండలం, అల్లూరు జిల్లా అండి. మా ఊరికి వచ్చేసి 3 కిలోమీటర్లు దూరం అండి. ఇప్పుడు ఈ గర్భిణి స్త్రీ పేరు వచ్చి మరి నందినండి. సార్, నాకు రోడ్ లేక చాలా ఇబ్బందుల్లో ఇలా డోల్ మోతులతో తీసుకురావాల్సి వస్తుందండి. అలాగే ఈ వీడియో అధికారులు దాకా వెళ్ళాలని మేము వీడియో తీసి పెట్టడం కూడా జరుగుతుందండి. సార్, ఈ విషయాన్ని అధికారులందరూ తగిన చర్యలు తీసుకోవాలని మేము ఆశిస్తున్నామండి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా మాకు ఈ డోలి కష్టాలు తప్పట్లేదు, ఎవరు కూడా మాకు కనీస రోడ్డు సౌకర్యం కనిపించట్లేదంటూ వారి ఆవేదన చూస్తున్నాము. ఇప్పటికీ కూడా నిండు గర్భిణిని అంత రిస్క్ చేసి మరి మోసుకుని వెళుతున్నారంటే ఇన్ కేసు ఏదైనా జరిగితే ఆ ప్రాణాపాయ స్థితి కూడా కలిగే ఛాన్సెస్ ఉంటాయి. అక్కడ ఎందుకు ఇంకా స్పందించట్లేదు అధికారులు? అంటే ఇది ఒక నందిని కథో లేకపోతే కేవలం ఒక పొర్లుబంద గ్రామానికి సంబంధించిందో కాదు. 80 ఏళ్ల స్వతంత్ర భారతంలో ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు, ఉద్యోగాలు వస్తున్నాయి, రిటైర్లు అవుతున్నారు, కానీ గిరిజనుల బతుకులు ఎక్కడా మారట్లేదని చెప్పడానికి ఈ డోలీ మోతలు ఒక నిదర్శనం. ఇది ఒక్క అల్లూరి ఏజెన్సీలోనే కాదు, అటు తెలంగాణలో కానీ ఎక్కడున్న గిరిజన ప్రాంతాల్లో కూడా ప్రతిసారి చూస్తూనే ఉన్నాం, కానీ అధికారులకు ఇవేమీ అవసరం లేదు. ఉదాహరణకి చెప్పాలన్నా కూడా అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో 8 లైన్ల నేషనల్ హైవేస్ నేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను దోచుకోవచ్చు, దారులు దగ్గర అవుతాయని చెప్తున్నటువంటి అధికార యంత్రాంగానికి, ప్రభుత్వానికి పేద ప్రజలు, గిరిజనులు, కొండల్లో గుట్టల్లో నుండి వాగులు దాటుకొస్తున్నటువంటి వాళ్ళ జీవితాలను కనీసం బాగు చేద్దాం, ఒక్క బైక్ వెళ్ళేంత రోడ్డునైనా సరే సరిచేద్దాం అని ఆలోచన మాత్రం ఎవరికి ఉండట్లేదు. ఎందుకంటే వాళ్ళ బతుకులు బాగుపడితే ప్రభుత్వాలకో అధికారులకో లేకపోతే నాయకులకు కలిసి వచ్చేది ఏమీ లేదు. ఇది స్పష్టంగా కనిపిస్తున్నటువంటిది. ఇదే ఇప్పుడు ఈ పొర్లుబంద గ్రామానికి సంబంధించినటువంటి నందిని కథకి ఒక ఉదంతంగా చెప్పుకోవచ్చు. నిండు గర్భిణి ముఖ్యంగా ప్రసవ కానుపు అంటే నొప్పులు ఎంత దారుణంగా ఉంటాయో ప్రసవించే సమయంలో ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ ఆ తల్లి పడే వేదన ఏ నాయకుడికి ఏ అధికారికి కనిపించట్లేదు. ఇప్పటికే పొర్లుబంద గ్రామానికి సంబంధించి ఆ రోడ్డు మంజూరైనా కూడా అధికారులు ఎవరో ఆ రోడ్డు వేయించడానికి కనీసం ముందడుగు వేయట్లేదు. ఎందుకు అనేది అర్థం కాదు. గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ గిరిజన ప్రాంతంలో బ్రతుకుతున్నటువంటి వాళ్ళకి కానీ కనీస అవసరాలు తీర్చే ఆలోచన అధికార యంత్రానికి లేదు. రోడ్డు మంజూరైన తర్వాత కూడా వచ్చిన నిధుల్ని ఎవరైనా అధికారులు మధ్యలోనే మింగేస్తున్నారు. సో ఎందుకంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం చెప్తున్నారు, సీఎం చెప్తున్నారు మేము గిరిజనులు ఆదుకుంటాము, మేము అంత చేస్తాం ఇంత చేస్తామని కేవలం మాటల వరకే పరిమితం అవుతుంది. అది ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యం ఒకటే. 2 ప్రభుత్వం వైపు నుంచి సీఎంఓ, డిప్యూటీ సీఎంఓ, ఇతర మంత్రుల, గిరిజన శాఖ మంత్రి వీళ్ళెవరు మానిటరింగ్ లేకపోవడం అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. చిన్న రోడ్డు వేయడానికి 2-3 కిలోమీటర్ల రోడ్డు వేయడానికి పెద్ద కష్టం కాదు. వేల కోట్ల రూపాయలను అనేక కార్యక్రమాలకి దుర్వినియోగం చేస్తున్నటువంటి ప్రభుత్వం కానీ అధికారులు కానీ గిరిజన ప్రాంతాల్లో చిన్న చిన్న రోడ్లు వేయడానికి ఎందుకు ఆలోచిస్తున్నాయి అనేది అర్థం కావట్లేదు. కేవలం వేసే రోడ్లు కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రచార హస్త్రాలుగా మారిపోతున్నాయి తప్ప ప్రజలకు ఉపయోగపడేగా కనిపించట్లేదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం దీని మీద దృష్టి సారించాల్సిన అయితే ఎంతైనా కనిపిస్తోంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, అధికారులు ఇప్పటికైనా పట్టించుకోండి. ఎందుకంటే మేము రోడ్లు మంజూరు చేస్తాము, లేదంటే ఏదైనా ఘటన జరిగినప్పుడు అక్కడికి వచ్చి పర్యటిస్తారు, చూసి వెళ్ళిపోతారు, కానీ ఇంకా అక్కడ డోలి కష్టాలు తప్పట్లేదు. నిండు గర్భిణిని ఒక డోలిలో మోసుకొని అక్కడ ప్రసవం కోసం తీసుకెళ్తున్నారంటే ఇంకా అక్కడ సిచ్యువేషన్ ఏంటనేది మనం చూస్తున్నాం. కానీ ఇలాంటి కష్టాలు తప్పాలంటే మీ మాటలకి పరిమితం అవ్వకూడదు. అక్కడికి వచ్చి రోడ్డు మంజూరైనా కూడా ఇంకా వేయలేదంటే మరి ఆ నిధులన్నీ కూడా ఎవరి జబ్బుల్లోకి వెళ్తున్నాయి, ఎవరు అలసత్వం కనిపిస్తుంది, మరి దీనిపై కూడా చర్యలు తీసుకుంటే